అంశము జీవితంలో ఎలా అభివృద్ధి చెందాలి, హౌ టు ప్రాస్పరస్. ద్వితీయోపదేశకాండము 29:9. దేవుడు ఎవరిని అభివృద్ధి చేస్తాడు, తన అభివృద్ధిని మనలో ఎలా కలుగజేస్తాడు, అందరి ప్రయత్నాలను దేవుడు సఫలము చేస్తాడా? జాషువా నాయకత్వంలో ఎరికోను అమోఘంగా జయించాడు. కానీ హాయి అనే చిన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో విఫలమయ్యాడు. ఆదికాండము 24:40. ఇక్కడ అబ్రహాము ఎలియాజరుకు ధైర్యమును ఇచ్చి పంపుతున్నాడు. నేను ఎవరిని అయితే సేవిస్తున్నానో ఆ దేవుడు నీ కార్యాలను సఫలీకృతం చేస్తాడు. అలాగే ఎలియాజరు కార్యాలను దేవుడు సఫలీకృతం చేశాడు. ఒకటిది, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారు అభివృద్ధి పొందుతారు. వారి ప్రయత్నాలను దేవుడు సఫలీకృతము చేస్తాడు. యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతను ప్రెజర్ నుంచి ప్రైమ్ మినిస్టర్గా అభివృద్ధి చెందాడు. రెండవది, ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తారో వారు అభివృద్ధి చెందుతారు. ఆదికాండము 26:13. ఇస్సాకు గెరారులో నివసించుచున్నప్పుడు కరువు ఏర్పడింది. అప్పుడు దేవుడు ఇస్సాకు, నీవు ఎక్కడకు వెళ్ళవద్దు, ఇక్కడే ఉండు అని చెప్పినాడు. ఇస్సాకు దేవుని మాటకు విధేయత చూపి విశ్వాసంతో పంటలు వేసినప్పుడు 100 పంటను కోసుకున్నాడు. దేవుడు అతని పనులను సఫలీకృతము చేయడం వలన ఇస్సాకు అంతకంతకు అభివృద్ధి చెందుచుండెను. కీర్తన 37:4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. ఎవరైతే ఆయన యందు సంతోషిస్తారో ఎవరైతే ఆనందిస్తారో వారి ప్రయత్నాలను దేవుడు సఫలీకృతము చేస్తాడు. దావీదు ఎంతవరకు దేవుని యందు సంతోషించారో అంతవరకు ఆయన ప్రయత్నములన్నిటినీ సఫలీకృతమైనాయి. నీవు నేను జీవితంలో అభివృద్ధి చెందాలి, మన ప్రయత్నాలన్నిటిని సఫలీకృతం చేయాలంటే దేవుని యందు సంతోషించాలి, ఆనందించాలి. ఫిలిప్పు 4:4. ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి. 4వది, ఎవరైతే ఆయన వాక్యము పైన ఆధారపడి ధ్యానిస్తుంటారో వారు అభివృద్ధి చెందుతారు. కీర్తన గ్రంథము 1:1-3 వరకు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆయన చేయునదంతయు సఫలములగును. 5వది, ఇర్మియా 29:11. నేను మిమ్ములను గూర్చిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఎవరైతే పశ్చాత్తాప మనసుతో దేవుని దగ్గరికి వస్తారో వారిని దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మాట వినక మాటిమాటికి తప్పు చేస్తున్నప్పుడు దేవుడు వారిని నెబుకద్నెజరు బానిసలుగా అప్పగించాడు. అప్పుడు వారు పశ్చాత్తాపపడి దేవుని దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు వారికి దేవుడు పై వాగ్దానాన్ని ఇస్తున్నాడు. 6వది, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. యోబు 42:10. యోబు తన శిష్యుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. యోబుకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా దేవుడు అతనికి దయచేసెను. 7వది, విశ్వాసమును కలిగి ఉండాలి. అబ్రహాము దేవుని మీద గట్టి విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు ప్రపంచంలో ఎవరికి లేని అభివృద్ధిని దేవుడు దయచేసినాడు. అందుకే దేవుని చేత విశ్వాసులకు తండ్రి, నా స్నేహితుడు అని పిలిపించుకున్నాడు. 8, మేలుకరమైన మాటలను పలకాలి. ఎఫ్ఎస్సీ 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములనే పలుకుడి, కానీ దుర్భాష అయినను మీ నోట రానియ్యకుడి. 9వది, మేలైన వాటి యందు మనస్సు పెట్టాలి. ఫిలిప్పు 4:8. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి, వాటిని చేయుడి, అప్పుడు దేవుడు మిమ్మలను అభివృద్ధి చేస్తాడు. 10వది, ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో దావీదు దానియేలులాగా ప్రతి విషయంలో పట్టుదలతో ప్రార్థించే వారముగా ఉండాలి. వారిని దేవుడు బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వారి కార్యాలను దేవుడు సఫలీకృతము చేస్తాడు. ఈ 10 అంశాలు మన జీవితాలలో కలిగి ఉన్నప్పుడు దేవుడు మన కార్యాలను సఫలీకృతము చేసి అభివృద్ధి పరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.